బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? పొలం పని చేస్తుంటాం. పొలం పని ఎలా ఉంది? పొలం పని కొంచెం పర్లేదు ఈ సంవత్సరం. వడ్లు మంచి రేటు కలిసింది ఈ సంవత్సరం. మంచి రేటా? పోయినసారి కన్నా బాగా కలిసింది ఈ సంవత్సరం. కాకపోతే దిగుబడి కొంచెం తగ్గింది, కానీ వర్షాల వల్ల పంటలు ఒక ఎకరానికి 40 బస్తాలు అయ్యాయి. 30 కానించి 35 దాకా అవుతున్నాయి. ఒక 5-4 బస్తాలు తగ్గింది. ఆ వారు రేటు కలిసింది బాగా. రేటు కలిసింది, అసలు రేటే లేదు. చంద్రబాబు నాయుడు అసలు రైతులను పట్టించుకోవట్లేదని చెబుతుంటే ఓ పక్కన 100 నరసరావుపేట డిస్టిక్లో 1600 పల్లెటూళ్ళలో రైతులు కాడిచ్చి కొంటున్నారు. మా అమ్ముకున్నాం మాది. ఎఫ్సిఐ వాళ్ళు కొంటలేదంట. ఈ ఎఫ్సిఐ వాళ్ళు ఒక ఆరుదలు అంటున్నారు. ఆ పోవటం రిస్క్ లేని, ఎందుకు ఇక్కడే బాగా రైతు కొంటున్నారు కదా బాగా. పచ్చిసరికే అయితే 35 బస్తాలు అయ్యాయి, 25 బస్తాలు అవుతాయి. పచ్చి కోసినట్టు మిషన్ కింద కారుతూనే ఉంటే వచ్చి కొనేవాళ్ళు ఎగబడి కొంటున్నారు. మరి ఏంది అసలు రైతుల దగ్గర ధాన్యమే కొంటలేదు, ప్రభుత్వం కొంటలేదు, ప్రైవేట్ వాళ్ళు బాగా కొంటున్నారు. డబ్బులు వస్తున్నాయా? మరి డబ్బులు ఎమ్మటేస్తున్నారు. ఎలా వచ్చినాయి డబ్బులు? గతంలో టైం గడిచింది, నెల 2 నెలలు కూడా పట్టింది, 2 నెలలు 3 నెలలు కూడా పట్టింది, 3 నెలలు 4 నెలలు పట్టింది. మరి ఇప్పుడు 18 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా ఉందంటారు పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. ఏ విధంగా బాగుంది? ఇప్పుడే బాగుంది. అప్పుడేమైంది అసలు? అప్పుడు రైతుకి ఏదైనా ఆలకించలేదు. కాదే మందుకట్టలు టైట్ అని ఉత్తకాలు చేశారు. ఇప్పుడు కూడా టైట్ అంటున్నారు. అసలు బంగారాలు దొరుకుతున్నాయి మందుకట్టలకు. ఏం లేదు, గిట్టగా వాల్ చేయటం తప్పితే దొరకట్లేదని బ్రహ్మాండంగా దొరుకుతుంది. అదేంది అసలు రైతులను పట్టించుకోవట్లేదు, రైతుల దగ్గర సరుకేం కొంటలేదు, వీళ్ళు రైతులను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెబుతుంటే. గిట్టనోళ్ళు గిట్టగా చెప్పుకోవటమే అది. గిట్టగా చెప్పటమే అది. జగన్ మీద తెలియని అభిమానం తిక్కల వాళ్ళకి వాళ్ళు చెప్పే మాటలు అవి. అభిమానంతోనే చెబుతున్నారు. అంతే. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో సంక్షేమ పథకాలు ఏం అమలు చేయట్లేదంట, అభివృద్ధి లేదంట, రాష్ట్రాన్ని గాలికి వదిలేశారంట. నిజమేనా బాబా ఇది? పెన్షన్ వచ్చి లేగొట్టిస్తున్నారు. నిద్రపోయే వాళ్ళని కూడా ఇంట్లోకి వచ్చి లేగొట్టిస్తున్నారు కరెక్ట్గా టయానికి. వీళ్ళ గొంతులోకి ముసలాళ్ళ కాడికి కూడా ఇస్తున్నారు. మరి అన్నీ బాగానే ఉన్నాయి. సంకోపసన పథకాలు ఎందుకు లేదు? ఇప్పుడు రోడ్లు పోసుకోమని చెప్తున్నారు. ఇల్లు కట్టుకునే వాళ్ళకి రాస్తున్నారు, పేర్లు రాస్తున్నారు. ఇల్లు కట్టుకునే వాళ్ళు కట్టుకోండి, కానీ కట్టడంలో మాత్రం ఇదివరకు అలా దొంగగా ఇయ్యం. పర్ఫెక్ట్గా బునాది తవ్వుకొని కట్టుకునే వాళ్ళకి ఊళ్ళోకి ఇవాళే వచ్చారు. పాస్బుక్లు ఇవ్వడానికి పంచడానికి వచ్చారు. రాత్రి క్యాన్వాస్ చేశారు. మేము ఇక్కడ ప్రోగ్రాం ఉందని వచ్చాం. క్యాన్వాస్ చేసి మరి పాస్బుక్ లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదా మీకు పాస్బుక్లు? ఇచ్చాడు, ఆయన ఫోటో ఇచ్చాడు. బ్యాంక్ అడిగి పోతే ఆ ఇంట్లో పెట్టుకోండి, మాకు పనికిరావు అన్నారు. పనికిరావు అన్న చేశాడుగా. 100 కోట్లు పెట్టి సర్వే చేసి ఆయన బొమ్మలు వేసుకొని మరి సర్వే చేశాడు. రైతుల్ని పొలం కాడికి రైతులను పిలవాలా, ఆ కూలీలను పిలిచారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు వేసారు, పోయారు. తర్వాత మేము పోయి చూసుకుంటే రాళ్ళు ఉన్నాయి చేను కాడ. ఇదేంద్రా రాళ్ళు అనుకున్నాము. అసలు అది కరెక్ట్గా సర్వే కూడా కరెక్ట్ కాదు అది. ఆయన బొక్కే కరెక్ట్, ఆయన ఫోటో వేసి బొక్కే కరెక్ట్గా ఉంది, అంతకు తప్ప ఏమి లేదు. అది కరెక్ట్ కాదు అంతే. అది మనకి దేనికి చెల్లట్లే అసలు. మరి చల్లని కాడికి ఎందుకు ఇచ్చాడు? మరి రైతులకు అంత డబ్బులు ఏం చేశాడంటావు? అది అందుకేగా రైతులుగా ఓటింగ్ తోటి చెప్పారు. అందుకని ఆయన చేసిన పనులు నచ్చక బాగలేకనే ఓటింగ్ తోటే చెప్పారు. అది జనాలు ఓటింగ్ తో చెప్పేది ఏంది? మిషన్లు అయ్యో మోసం చేసినాయి అని చెబుతుంటే పాపం పిచ్చి పొరపాటు. అవన్నీ తెలియక అనుకోవటమే, మిషన్ల పొరపాటు కాదు, ఏం కాదు. అది కాదు, ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే గనక మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ఇప్పుడు అసలు పాపం అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అసలుకి మాచర్ల పల్నాడు ఏరియాల్లో అయితే కనుక పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీవీలో చూసే ఉండొచ్చు. ఆడు చేసిన దౌర్జన్యం. ఒక చెన్నాపాలెం గ్రామంలో నేను మా పిల్లనిచ్చి నేను పోయి ఉన్నా. ఆ రోజు మాది నరసరావుపేట, చెన్నాపాలెం గ్రామం. నాదిల బ్రహ్మ సోదరు వాళ్ళ అన్నకి పిల్లనిచ్చాను. వాళ్ళ ఊరు పోయే నేను మా అమ్మాయి కోసం పోయే చూద్దామని. ఈ పిన్నెల్లి వెంకటకృష్ణారెడ్డి కార్లు వేసుకొని ట్రాక్టర్లు వేసుకొని కాలేజీ పిల్లల్ని తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చి ఆ పైలు తెస్తున్న పైలు మొత్తం ఆగం చేసి ఎర్రగొట్టేసిపోయారు ఆయన టైంలో. అమ్మ పచ్చి రవిడి ఆయన. అమ్మ నేను చూసా, కళ్ళారు చూశానయ్యా. నాయకుడు అనేవాడు అసలు ఇంకా డైరెక్ట్గా వచ్చి గులజేయండి అంటాడా? అట్ట చేశాడు.
మరి అందుకే వాళ్ళ అమాయకులు అన్యాయంగా అరెస్ట్ చేశారు, దొంగ కేసులు పెట్టారు అంటున్నారు కదా. పచ్చి రౌడీస్ అతను. మనం అతని సంగతి ఎప్పుడు చూడలా. ఆ రోజు చూశాను నేను. తర్వాత మళ్ళీ టీవీలో అందరు కాపాడుతున్నాడు. ఏది బ్యాలెట్ పేపర్ల కాడ బాక్సులు వాళ్ళని కొట్టడం, ఆగం చేయడం టీవీలో అందరు చూశారు. నేను అప్పుడు అనుకున్నా ఇటుంటోడు కాబట్టి అక్కడ వచ్చి ఆ ఊళ్ళో ఆగం చేశాడు. కుర్రాళ్ళని, కాలేజీ పిల్లల్ని, తెలియని పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ జనం బుద్ధి చెప్పారులే ఇప్పుడు అని చెప్పి అనుకున్నా. నేను బాగా తిప్తుగా ఉన్నాం. జనం బాగా అనుకుంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు అదేంది అసలు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ రాజ్యం పెరిగిపోయింది అంటున్నారు కదా. మరి అది రౌడీ రాజ్యం. ఆయన ఉన్నప్పుడు రౌడీ రాజ్యం. జగన్మోహన్ ప్రభుత్వంలో పిన్నె వెంకటకృష్ణారెడ్డి చేసింది రౌడీ రాజ్యం. అసలు పర్ఫెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా జరుగుతుంది. అంతా బాగుందంటారు. సూపర్గా ఉంది. అసలు ఏమి లేదు, ప్రజల తరపున పోరాటం. ఇక్కడ జనాలు కూడా అబద్ధం టీవీలో చూస్తున్నారు. అభివృద్ధి అవపడుతుంది. ఇంకా అసలు ఆయన ఏం చేశాడు? పండు లేదు మనకి, అది రాలేదు. ప్రత్యేక హోదా తేలేదు చంద్రబాబు నాయుడు. నేను అరిచేతులు పెట్టుకొని తీసుకొస్తానని చెప్పాడు. అసలు ఏమి లేదు, అభివృద్ధి కూడా లేదు. ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రత్యేక హోదా తీసుకొచ్చాడు అంతకుముందల. ఈయన హోదా కూడా తీసుకురాలా. ఆయన సొత్తుగా ఆయన కేసులు లేకుండా చూసుకొని నాకేమి ఇవ్వకపోయినా నా కేసులు లేకుండా నన్ను కాపాడమని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి. అదేంది ఇప్పుడు మళ్ళీ అంటున్నాడుగా 2027లో పాదయాత్ర చేస్తాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను నేను అంటున్నాడుగా. పాదయాత్ర చేసినా ఆయన ఎస్కార్డు ఎక్కువగా లేకపోతే ఊళ్ళో జనాలు లేడీస్ ఆడోళ్లే కొడతారు ఆయన. పాదయాత్రకు ఇప్పుడు కూడా బాగుంది కోపం. వచ్చిన అభివృద్ధి చెడగొట్టాడు. ఇప్పుడే కొంచెం లైన్లోకి వస్తున్నాం మనం. మళ్ళీ ఇది కూడా పోయిద్దామని చెప్పి డౌట్గా ఉంది. జనం ఎప్పుడు వస్తాడు అసలు అని ఆగురమే ఉన్నారు. రానియొద్దు మనం ఆపాలని లెక్కలు ఉన్నారు. అదేంటి 2029 అధికారం నాది, నేను వచ్చే కనుక రప్ప అని అంటే ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి కాదు, చెప్పులతో చెప్పు దెబ్బలు పడుతుంటాయి. అవకాశం ఉంటే వాళ్ళు కొట్టారు కదా. ఎస్కాట్ తెచ్చుకుంటాడు గట్టిగా. మాకు కావాలని ప్రభుత్వాన్ని అడిగి తెచ్చుకుంటాడు కావాలని. ఎందుకంటే భయంతో తెచ్చుకుంటాడు అంతే. అంటే ఈ రప్ప రాడనమాట. రప్ప అసలు సోదరు కూడా ఈసారి అవి కూడా రావు. 10 సీట్లు కూడా రావు. 10 కూడా వచ్చే అవకాశం లేదు నాకు తెలిసి. ఈసారి 200 పైన వస్తాయి మాకంటే. 10 కూడా రావు. 10 కూడా వచ్చే అప్పుడైనా ఏదో కొంచెం 10 అయినా జనం అసలు బాళ్ళే అన్నట్టుగా ఉన్నారు. ఈసారి అసలు ఎందుకు పనికిరాడు ఆయన. ఎందుకు పనికి వచ్చే అవకాశం అసలు లేదు.